పేరు భరత్ సత్యనారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ను. వేదికను అలంకరించిన బీజేపీ నాయకులందరికీ కూడా ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి పిలుపుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్పందిస్తూ ఈరోజు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర చేరుకొని ఉన్నాం. ముఖ్యంగా నాయకులందరూ మాట్లాడారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఓట్లు అధికార పక్షానికే వేస్తున్నారన్నారు. నిజమే సార్, మా అంతా వయసు 61 దాటి 62, 63 వయసులో ఉన్నాం. అయితే కాస్త భయంగా ఉంది. అనారోగ్య పాలన వలన కొంచెం భయస్థులంగా ఉన్నాం. అయితే మీరందరూ మీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం మాకు అందరూ మద్దతుగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలను మార్చేటటువంటి శక్తిని మేము తొనికిపుచ్చుకుంటామని సభా వేదిక ద్వారా వాళ్ళకు నాయకులకు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మాకు కూడా ఎనర్జీ కావాలి, బూస్ట్ కావాలి. అది అయితే ఖచ్చితంగా మారుస్తాం. ఇప్పటిదాకా మాట్లాడారు నాయకులంతా. తెలంగాణ రావడానికి కారణం ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు, తర్వాత పెన్షనర్స్. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దానికి కారణం ఏంటంటే మాకు కావాల్సినటువంటి వాళ్ళు ఎక్కడ స్థానిక నాయకులు అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్కు సపోర్టుగా నిలబడాలి. ఎందుకంటే వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడక్కడ టౌన్లలో అక్కడక్కడ ఉంటారు. అయితే ఈ మధ్యలోనే మార్చి 21 నుంచి రిటైర్డ్ అయ్యి మార్చి 24 నుంచి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు 26 మార్చి వరకు వచ్చేసరికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మీకు ఈ సభాముఖంగా మేము చెప్పేది ఏంటంటే మా డిమాండు, మా ఆకలి, మా ఆవేదన, ఆవేశం అన్నీ కూడా మీకు అర్థమైనవి. మాకు ఇప్పటిదాకా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు 11,000 కోట్ల రూపాయలు కావాలి సార్. మీ హయాంలో, మీ ఆధ్వర్యంలో, మీ ధర్నాల వల్ల, మీ నిరాదీక్ష వల్ల, మీ ఉద్యమం ద్వారా మాకు ఏదో రకంగా ఈ ప్రభుత్వం నుంచి 11,000 రూపాయల కోట్లు మాకు రిలీజ్ చేయించండి. మీ ఎంబడే ఉంటాం, ప్రభుత్వాలనే మార్చేస్తాం, ప్రభుత్వ ఆధిపత్యానికి మేము స్వాగతిస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే ఉద్యోగులుగా ఉన్నప్పుడు ధర్నాలు చేసినాం, కానీ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ధర్నాలు చేయడం అనేది వింతగా మారిపోయింది అందరికీ. అయితే ఇప్పటి వరకు 20,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. అయినా కూడా మీకు స్పందించి ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ అందరూ కూడా ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఇది చూస్తూ ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది లాలూచి పడి లేకపోతే స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు మన యొక్క డిమాండ్ కాదని భయస్థులుగా వాళ్ళు పోతూ ఉండొచ్చు, కాదను. కానీ ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు గతం లోపల మీరు చెప్పారు మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది, ఎక్కడ గెలిచిండ్రు ఒకసారి మాట్లాడే ఎమ్మెల్యే గారు, ఎక్కడ మా ఏవి రాలేవు అంట. దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్తా సార్. రాష్ట్రం లోపల మున్సిపాలిటీలు జరిగిన తర్వాత అదే మన ఎమ్మెల్యే గారు ఇక్కడనే ధర్నా చౌక్ దగ్గర ఒకరోజు ధర్నా నిర్వహించిండ్రు. మాకు కొంచెం మీ పార్టీ తరఫున బూస్ట్ అనేది ఒకటి వచ్చింది, ఎనర్జీ అనేది వచ్చింది. దాని మూలమే ఈరోజు కరీంనగర్ లోపల కార్పొరేషన్ గెలవడానికి మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా 100% సపోర్ట్ చేసారు సార్ అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి జిల్లాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ను కోఆర్డినేట్ చేయండి. మేము కోఆర్డినేట్ అవుతాం. మీకు మా బెనిఫిట్స్ 11,000 కోట్లు, ఇప్పుడు మార్చి ఉంది, అసెంబ్లీ ఉంది, ఈ మార్చి లోపల 11,000 కోట్లు మీరు ఏదో రకంగా భయపెడతారా? కేంద్ర ప్రభుత్వం మీదే, ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా, గవర్నర్ గారితో చెప్పిస్తారా, లేక ఈ ప్రభుత్వానికి లోన్ ఇప్పిస్తారా? ఇప్పించేసి ఈ నెల లోపల 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి. ప్రభుత్వాలు మారడానికి మేమే మార్గదర్శకంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మంచిరెడ్డి అనంతరెడ్డి గారు ఎంప్లాయీస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా మెంబరు, వారిని కూడా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి.